హాయ్ ఫ్రెండ్స్, ఒక కొత్త జీవితం కోసం అమెరికాకు వచ్చిన 19 ఏళ్ల యువతి ఆమె అదృశ్యమవడం, ఆ తర్వాత జరిగిన దారుణం ఇప్పటికీ పరిష్కారం కాని ఒక భయంకరమైన మిస్టరీగా మిగిలిపోయింది. ఈరోజు మన స్టోరీ 1996 బాస్టన్ నగరంలో జరిగిన కరీనా హోమర్ హత్య కేసు గురించి. 1996 జూన్ 21 ఆమె తన ఫ్రెండ్స్తో కలిసి జాంజీబార్ అనే ఫేమస్ నైట్ క్లబ్కు వెళ్ళింది. ఆ రాత్రి దాదాపు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కరీనాను చివరిసారిగా ఆ క్లబ్ పరిసరాల్లో చూశారు. ఆ తర్వాత ఆమె కనిపించలేదు. తన రూమ్కి తిరిగి రాలేదు. ఆమె అదృశ్యం పోలీసులకు, ఆమె ఫ్రెండ్స్కు పెద్ద ఆందోళన కలిగించింది. బాస్టన్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. క్లబ్లోని ప్రతి ఒక్కరిని విచారించారు. వారు కరీనాతో మాట్లాడిన వ్యక్తుల కోసం వెతికారు. క్లబ్ పరిసరాల్లోని సీసీటీవీ పరిశీలించారు. నగరం అంతా ఒక మిస్సింగ్ పర్సన్ పోస్టర్తో నిండిపోయింది. 10 రోజుల తర్వాత నగర శివారులోని ఒక ప్రాంతంలో పోలీసులు కరీనా గురించి దర్యాప్తు చేస్తుండగా విషాదకరమైన సంఘటన జరిగింది. ఆమె మరణించినట్టు నిర్ధారణ అయింది. అయితే కేసు దర్యాప్తులో ఎలాంటి బలమైన ఆధారాలు లభించలేదు. 25 సంవత్సరాలు గడిచిన బాస్టన్ పోలీసులు ఈ కేసుని క్లోజ్ చేయలేదు. హంతకుడు దొరకలేదు. కరీనా హత్య కేసు ఇప్పటికీ యుఎస్లో అత్యంత అన్సాల్వ్డ్ కేసెస్లో ఒకటిగా మిగిలిపోయింది. మరెన్నో ఇలాంటి అంతుచిక్కని వాస్తవ కథనాలు మీ ముందుకు తీసుకురావడానికి నాకు మీ సహాయం అవసరం. ఈ మిస్టరీ కథలు మీకు నచ్చినట్లయితే దయచేసి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి డాక్యుమెంటరీలో కలుద్దాం. ధన్యవాదాలు.